మనం ధ్యానం చేసినా, we may meditate జపం చేసినా, or సేవలు chant, చేసినా అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది. అది we may meditate or chant or do penance, we should కనుకనే have ఉపనిషత్తు అంతా oneness. కూడా నతపాంసి నతీర్థానాం. So Upanishad said, no pilgrimage and no penance would help you, నశాస్త్రాన జపానహి. nor sacred textual information. ఇది మనం చేయవలసింది. Is ఈ this- ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి. If you start repeating God's name, holding talisman on hand, simply the beads అయితే rotate. మొట్టమొదట అలాంటి ప్రాక్టీస్ కావాలి. First, however, you need to practice to begin with. సజ్జనం సేవనం వినా. You should serve everybody. సర్వీస్ Service important. పోనీ నీవు చేతులతోనే చేయనక్కర్లేదు. Not necessarily with your hands. మీరు ఏదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులకు సేవ చేయనక్కర్లేదు. Not that you don't go to far off places to ఒక serve. మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తిపరచు. You can satisfy others with your words. ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే. Satisfying others with your good words is service. ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు, అది కూడా సేవనే. Serve food to others, it is నీవు ఒక service. మంచి మాటలు చెప్పి అతన్ని సంతోషపెట్టు. Make others happy by talking good words. ఆ మాటలు కూడా నువ్వు మృదుమధురంగా చెప్పు. Talk softly and sweetly. అప్పుడే మనకు సేవగా రూపొందుతుంది. And that is true service.